నా పేరు కర్రాజయ్యమ్మ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి పిహెచ్ఎల్ పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవయ్యి ఆ గొడవ విషయంలో నేను జడ శ్రావణ్ గారిని ఆశ్రయించాను. శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్దన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే ₹1,00,000 అని చెప్పారు. సరే సార్ ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం సత్యంలో ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నాను. సరేలేని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. ఎందుకు ఏం జరుగుతుందో డిలేట్ ఎందుకు జరుగుతుందని విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండే వాళ్ళని. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకే అర్థం కాదు కదా. కానీ అతను ఏమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మకైపోయి నా కేసు డిలేట్ చేస్తా. నేను కేసు మాట్లాడుతున్నాను కదా, 50,000 ఇచ్చాను కదా, 50,000 ఇచ్చినప్పుడు నా కేసు టేకప్ చేయకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పినంటే లేదు మళ్ళా నాకు ₹1,00,000 ఇస్తే కనుక నేను టేకప్ చేస్తానన్నా. మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారండి. ₹1,00,000 తీసుకుని సరే టేకప్ చేస్తానన్నారు. కానీ మళ్ళీ నెలలు జరుగుతూనే ఉంది, ఇవ్వట్లేదు. ఆ కేసు విషయం అయితే అసలు రావుతాను. నా దగ్గర డబ్బులు తీసి 50,000 ఫోన్ పే చేసి ₹1,00,000 డబ్బులు తీసుకుని నా కేసు టేకప్ చేయని డాక్టర్లతో కుమ్మక్ అయిపోతే నాకు ఎంత బాగా ఉంటుంది. జడ శ్రావణ్ గారు చేసినంత మోసం అండి. న్యాయమే జరగలేదు. న్యాయం చేస్తానని అన్యాయమే చేశారు. న్యాయం అనే మాట లేదు అతని దగ్గర, పేరుకు మాత్రం అంటాడే కానీ అది న్యాయమే లేదు. ఎన్వేసి కానీ మేము పోతే ఆ రోజు నేను నా భర్త ఆ సిస్టర్ సలేం అనే అమ్మాయి మేము ముగ్గురం వచ్చాం. ముగ్గురం వచ్చిన తర్వాత మాతోటే అసభ్యకరంగా మాట్లాడుతూ అతను మీకు ఏంటి నేను కేసు టేకప్ చేసేది చేయను, మీ వల్ల కాదు, నేను చేయనని చెప్పేసి అసహ్యంగా మాట్లాడుతూ అన్న రొమ్ము ఎడ మీద చేపెట్టి కోసేసారు. కోసేసి మీ దిక్కున్న కూడా చెప్పుకోండి, నేను మిమ్మల్ని మద్దతు చేయిస్తానని చెప్పేసి తన అనుచరులతో చెప్పించి మమ్మల్ని బెదిరించారండి రోజులు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పేరు గొప్ప విరుద్ధపడినట్టుగా అతను కేసులు టేకప్ చేయకుండా అలాంటి వాళ్ళని ఎంతమందినో మోసం చేస్తూ డబ్బులు ఆర్జిస్తూ పైగా కేసులు తీసుకోకుండా చేస్తున్నాడండి.